మాది తిమ్మంపేట గ్రామం, దుగ్గొండి మండలం. నర్సంపేటలో జరుగుతున్నటువంటి శాంతిసేన వారు నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలలో గతంలో జరిగినటువంటి వాటికంటే రోజు రోజు తగ్గుతున్నటువంటి పశు పోషణను గుర్తించి శాంతిసేన వారు నిర్వహించినటువంటి ఎడ్ల అందాల పోటీలలో తిమ్మంపేట గ్రామానికి చెందినటువంటి ఎల్లకంటి కుమారస్వామి అండ్ బ్రదర్స్ వాళ్ళై గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితులలో పాడి సంపద అనేది తగ్గుతూ ఉంది. ఇలాంటి అందాల పోటీలను వాటిని నిర్వహించినందుకు శాంతిసేన వారికి మా యొక్క అన్నదమ్ముల తరఫున కృతజ్ఞతలు. ప్లస్ దీన్ని గుర్తించి రైతులు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈసారి రావడం చాలా తక్కువ, వచ్చేసారి కన్నా అధికంగా రావాలి చేతులని మా మనవి. మొదటిసారి మీ పశువుల గురించి ఇప్పుడు శాంతిసేన వారు మీకు ఎటువంటి సలహాలు ఇచ్చిండు, ఎలా ఉండాలని వచ్చిన డాక్టర్లు కానీ పశు వైద్యులు ఎటువంటి సలహాలు ఇచ్చిండు మీకు? రాను రాను పశువులలో ఇవాళ పరిస్థితి చూసినట్టంటే మనుషుల కంటే ఎక్కువ వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. పశువులను కూడా మనుషులతో సమానంగా చూసుకొని గోమాతను పూజించాలని శాంతిసేన వారు నిర్వహించినటువంటి దాంట్లో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది.